అందరికీ స్వామి శరణమయ్యప్ప. ప్రజెంట్ ఇప్పుడైతే నేను ఇంట్లో ఉన్నాను అనమాట. ఇప్పుడైతే మేము నదీ స్నానం ఫస్ట్ అయ్యప్ప దీక్షలో ఉన్నప్పటి నుంచి ఇంటి దగ్గర చేస్తున్నాము. వేసి 2 రోజులు అయింది మాల. ఇప్పుడైతే ప్రజెంట్ అక్కడ మా నాయుడుపేటలో ఉన్నటువంటి స్వర్ణముఖి నదిలోకి వెళ్దాం అనుకుంటున్నాం. ఈ ముంతా తుఫాన్ ఏదైతే ఉందో దానివల్ల ఫ్లోటింగ్ అయితే ఎక్కువ ఉందన్నమాట. ఆ ఫ్లోటింగ్ ఎక్కువ ఉండడంతో కొద్దిగా స్నానం చేయడం అయితే కొద్దిగా కష్టం ఉంటుంది. అయినా కూడా మేము నదీ స్నానం చేయాలని ఒక ఉద్దేశంతో అంత వానలో కూడా వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇప్పుడు బయట బాగా వాన పడుతుంది. సో ఇప్పుడైతే నేను హేమంత్ స్వామికి ఫోన్ చేశాను. హేమంత్ స్వామి ఆటో ఉంది అతనికి, అతను వస్తాడు. ఇప్పుడు ఆ స్వామి కూడా వస్తాడు. మేమిద్దరం వెళ్ళి అక్కడ స్నానం చేస్తాం. మేము ఏ విధంగా స్నానం చేసాం, అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేది కూడా మీకు ఈ వీడియోలో పూర్తిగా అయితే చెప్తాను. సో ఈ వీడియో పూర్తిగా చూడండి స్వామి, మీకు ఖచ్చితంగా ఈ వీడియో బాగా అర్థమవుతుంది. ఓకే, స్వామి శరణమయ్యప్ప. సో చూసారు కదా స్వామి, అసలు ఈ అన్ని షాపులు కూడా దాదాపు ఇక్కడ మూసేయడం అయితే జరిగింది. ఈ వానకి చూడండి, బజారు మొత్తం కూడా కొద్దిగా అంగళ్ళు అయితే ఉన్నాయి, కొట్లు అయితే ఉన్నాయి, కానీ ఇక్కడ పెద్ద మనుషులు అయితే లేరు. ఇదిగో నేను చెప్పిన నది ఇది. ఇక్కడ చూస్తే మీరు చూడండి ఎంత జోరు వాన పడుతుందో. అసలు మొత్తం ఇది మొత్తం ఇది స్వర్ణముఖి నది అనమాట. అది అక్కడ లైట్లు వెళ్తున్నాయి కదా, అది మాత్రం శివాలయం. మామూలుగా అయితే అక్కడ స్నానం చేస్తాం. ఇంకా అక్కడ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది, బాగా ఎక్కువ ఉంది. అందుకని మనకు ఎందుకు అంత రిస్క్ అనేసి ఎక్కడ చేసినా నది స్నానమే. అదే నదిలో కొద్దిగా అటు సైడ్ వెళ్తే చేద్దాం అనుకున్నాము. సో ఎందుకంటే ప్రతిరోజు అక్కడ కొద్దిగా అవసరం కలుస్తూ ఉంటాము. కాకపోతే ఈరోజు ఫ్లోటింగ్ అంతా ఎక్కువ ఉండడం వల్ల దూరం ఉంది. ఫ్లోటింగ్ అంతా ఎక్కువ ఉండడం వల్ల సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇక్కడ మేమిద్దరం అయితే వచ్చేసాము స్నానం చేయడానికి. ఇక్కడ మనకు ఇక్కడ ఇదంతా మొత్తం కూడా బాగుండకుండా మేమైతే ఇక్కడ ఈ దరిదాపులు ఇక్కడ మునుగుతాము. సో చూసారు కదా, స్నానానికి వెళ్ళబోతున్నాం. లైక్ కొట్టండి, ఫాలో చేయండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు మనం నది స్నానం చేస్తున్నాం, ఇది స్వర్ణముఖి నది అనమాట. ఇక్కడ నుంచి ఆ రూట్ కనబడుతుంది కదా, వెహికల్స్ వెళ్తున్న రూటు, అది మాత్రం వెంకటగిరికి వెళ్ళే రూట్, అంటే నాయుడుపేట టు వెంకటగిరి వెళ్ళే రూట్ అనమాట స్వామి. ఇప్పుడైతే మనమైతే ఇక్కడ ఈ దరిదాపులో, అంటే ఇక్కడ దగ్గర ఎక్కువ ఫ్లోటింగ్ ఉండదు చూడండి. ఆ సైడ్ అంతా కూడా ఎక్కువ బాగా ఫ్లోటింగ్ అయితే బాగా దాదాపు బ్రిడ్జి పైకి వచ్చేస్తున్నాయి. సో అంత రిస్క్ ఎందుకు మనం తీసుకోవడం, అంతా స్వామి శరణం అయ్యప్ప అనుకొని ఇక్కడే మనం మునిగేద్దాం ఒడ్డునే. ఎక్కడైనా కూడా నదే, ఆ నీరే మొత్తం ఒకటే కాబట్టి, నదీ స్నానం ఎక్కడ చేసినా కూడా మంచిదే కాబట్టి ఇక్కడైతే మేము స్నానం చేయడానికి అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా, ఆ వెహికల్స్ వెళ్తున్న రూట్ అయితే వెంకటగిరికి, అలాగే రాపూర్కి, అలాగే తిరుపతికి కూడా వెళ్ళిపోద్ది అనమాట ఆ రూటు. సో ఇక్కడైతే మేము స్నానం చేసి వేరే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం అనుకున్నాం. ఆ వేరే టెంపుల్ ఎక్కడో లేదు, మా ముందే ఉంది దుర్గమ్మ టెంపుల్. ఆ టెంపుల్కి అయితే వెళ్ళి దర్శనం చేసుకుందాం అనుకున్నాము. చూసారు కదా, ఇప్పుడు వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి స్వామి అసలు. కానీ అయ్యప్ప స్వామి మాల్లో ఉన్నాం కాబట్టి మాకు ఎంత చల్లగా ఉన్నా కూడా, మాకే కాదు ప్రతి ఒక్క స్వామికి కూడా, ఎంత చల్లటి నీరైనా కూడా అది ఆ స్వామికి వెచ్చగానే ఉంటుంది. ఇది మేమే నిదర్శనం చూడండి. ఎప్పుడైనా కూడా మనం స్నానం చేసేటప్పుడు ఫస్ట్ ఆ వినాయకుడిని, అలాగే మనకు విఘ్నాలు తొలగించేటప్పుడు ఫస్ట్ ఆయన్ని, దాని తర్వాత అయ్యప్ప స్వామిని, దాని తర్వాత కుమారస్వామిని అయితే మేము తలుచుకొని మునగడం అయితే జరిగింది. సో అలాగా మేము స్నానం చేస్తున్నాం. నాకు అనిపించింది ఏంటంటే, స్వాములందరికీ నేను విజ్ఞప్తి చేసే, స్వాములకే కాదు అందరికీ కూడా, మన వర్షాకాలాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా నదీ స్నానాలు అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడు కానీ, మామూలుగా ఎప్పుడైనా నదీ స్నానం ఎప్పుడైనా చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఒకటే, చాలా జాగ్రత్త వహించండి. ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు మనం తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది మనకు మంచిది స్వాములు. అందరికీ నేను చెప్పేది ఇదే. సో అలా నదీ స్నానం అయిపోయిన తర్వాత మేమైతే ఈ గుడి దగ్గరకు వచ్చాము. అంటే మామూలుగా 2 దగ్గర, అంటే ఎక్కడైనా శరణాలు చెప్పుకోవచ్చు. మేము చెప్పుకునేది నదీ స్నానానికి వస్తే ఒకటి మనం శివాలయం దగ్గరైనా చెప్పుకుంటాం మేము, లేదంటే ఈ దుర్గమ్మ దగ్గర అయినా చెప్పుకుంటాం మేము శరణాలు. ఇక్కడ అయ్యప్ప విగ్రహం కూడా పెట్టడం అయితే జరిగింది మొన్న. సో అలా అని ఎంతో ఆశతో వస్తే ఇక్కడ ఈ ముంతా తుఫాన్ ప్రభావం ఎక్కువ అవడం వల్ల ఈ టెంపుల్ అయితే క్లోజ్ చేశారు. హేమంత్ స్వామి తిరుగు ప్రయాణం పెట్టాడు. చూడండి అలా ముంతా తుఫాన్. హేమంత్ స్వామి ఏమన్నాడంటే, మా ఇంటి దగ్గర వెంకటేశ్వర స్వామి గుడి ఉంది, అక్కడ శరణాలు అయితే చెప్పేసుకుందాం అనేసి అన్నాడు. సరే ఇంక మేము అక్కడికే బయలుదేరేసాము. సో అలా హేమంత్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న శ్రీ 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 కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి అయితే మేము వచ్చేసాము. ఇది చంద్రబాబు కాలనీలో ఉంది, నాయుడుపేటలో. ఇంక మేమైతే కర్పూరం వెలిగించి అయ్యప్ప స్వామికి భక్తితో
శరణాలన్నీ చెప్పుకొని శరణ వేడుకొని క్షమాపణ చెప్పుకున్నాం. అయితే మేమైతే ఇప్పుడు చూశారు కదా, ఇక్కడ కర్పూరం వెలిగించి శరణాలు అయితే చెప్పేసుకున్నాం ఆ స్వామివారికి. అందరికీ స్వామి శరణమయ్యప్ప. మొత్తానికైతే మా స్నానం అయితే పూర్తయింది. సో అందరికీ నేను చెప్పేది ఒకటే స్వామి, ఇప్పుడు ఏదైతే ఈ నది స్నానం చేయాలనుకుంటున్నారో ఈ వర్షాకాలాలు ఆ నది ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటాయి కొన్ని దగ్గరలో. అవి ఎక్కడైతే ఫ్లోటింగ్ ఉంటుందో అక్కడికి వెళ్ళి చేయాల్సిన అవసరం అయితే మనకు లేదు. మన ఇళ్ళ దగ్గర కూడా మనం చేసుకోవచ్చు. ఎక్కడైనా స్నానమే. నది స్నానం చేయాలి, అది పవిత్రమైంది, నేను కాదనట్లేదు. మీరేం చేస్తారంటే ఫ్లోటింగ్ తక్కువ ఉన్నప్పుడు వెళ్ళి స్నానం చేయండి, అది మీకు చాలా మంచిది. ఫ్లోటింగ్ ఉన్నప్పుడు అయితే ఎవరు కూడా వెళ్ళొద్దు. ఈ 41 రోజు దీక్ష తీసుకునే ప్రతి ఒక్క అయ్యప్ప స్వామికి చెప్పేది ఇదే. అలాగే ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి మాతలంతా దీపాలు వెలిగించడానికి గుళ్ళ దగ్గరికి అయితే వస్తుంటారు. అది వెలిగించిన దీపాలు ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా లోతుగా వెళ్ళి వదులుతూ ఉంటారు. సో నేను చెప్పేది ఒకటే, ఆ లోతుగా వెళ్ళి వదలాల్సిన అవసరం లేదు, పైనుంచి కూడా వదలచ్చు. మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలనే ఈ వీడియో ఉద్దేశం. అందరూ బాగుండాలి, మనకు అయ్యప్ప స్వామి తోడుంటాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మీకు మరీ రావాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అందరికీ మరొకసారి స్వామియే శరణమయ్యప్ప.